ఈ రోజు గురువారం సాయంపేట మండలం కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సహకార భవనంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట చేనేత సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ మండలం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ముగ్గారు వేసేటువంటి కార్మిక సోదరులకు రుణ సౌకర్యం కానీ అదేవిధంగా మీరు కోరిన విధంగా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కానీ అదే రకంగా ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ మీరు వేసినటువంటి బట్టలను వెంటనే కొనుగోలు చేసి డబ్బులు కూడా మీకు అందజేసే విధంగా చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా మీకు ముందుంటుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే రోజు కూడా 45 మంది కార్మిక సోదరులు రుణ సౌకర్యం తీసుకున్న బ్యాంకులో ఆధారం లేక 18 మందికి వాళ్ళ యొక్క ప్రూఫ్స్ దొరికి మిగతా మందికి ఏదైతే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల రుణమాఫీ కూడా కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా శైలజ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే చేనేత మరి సెక్రటరీ గారికి ఈ విషయాలను కూడా హన్మకొండ కలెక్టర్కు లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా మన కార్మిక సోదరులు ఈ సంఘ సభ్యులందరూ వస్తే మాట్లాడడం కూడా జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లీడ్ బ్యాంక్ మేనేజర్ రిపోర్ట్తో మీకు మాఫీ అయ్యే విధంగా నా ప్రయత్నం కూడా ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా కార్మిక సోదరులకు ఇక్కడ రుణ సౌకర్యం మీకు ముగ్గాల కొరకు కానీ ఇంకా పూర్వవైభవం తెచ్చే విధంగా నా వంతు సహకారం ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కార్మిక సోదరులకు మీరేదో మీటింగ్ పెట్టుకున్నప్పుడే కమ్యూనిటీ కావాలని మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఇందిరా మీకు కావాలని కాదు. ఇక్కడ జనరల్ అయినా బీసీ అయినా ఏదైనా ఇక్కడ బీసీ పద్మశాలి వెళ్తే సర్పంచ్ గత మనము పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఫలితం అనేది ఇక్కడ మన యొక్క కార్మిక సోదరులలో నాయకులలో మనం ఎక్కువ చురుకుగా పనిచేసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధిని ఇక్కడ సహకార సంఘం అయితే నేను సెక్రటరియట్ కూడా 2 సార్లు తీసుకుపోయాను. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారి ఇంటికి కూడా తీసుకుపోయాను. ఏదైతే మీకు పేమెంట్ రాకపోతే పేమెంట్ ఇప్పించా, అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ జరగకపోతే రుణమాఫీ కొరకు కూడా నేను వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వెంట పని తీసుకోవాలి. మీకు రుణ సౌకర్యం కూడా రాజు యువ వికాసులో మీ యొక్క చేనేత కార్మిక సోదరులందరికీ కూడా మొగ్గాలు వేసడానికి మీకు 50% ఇక్కడ మరి చేనేత కార్మికులకు కూడా రాజు యువ వికాసులో 50,000 నుంచి 4 లక్షల వరకు 50,000 అయితే పూర్తి సబ్సిడీ, ₹1,00,000 అయితే 90,000 సబ్సిడీ, 2 లక్షలు అయితే 1,80,000 సబ్సిడీ, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీ, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మీ కార్మిక సోదరులకు రుణ సౌకర్యం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నామని కూడా